హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి గోసిప్. సో నేనైతే ఇవాళ మా అక్క వాళ్ళ పిల్లలది యాన్యువల్ డే సెలబ్రేషన్ ఫంక్షన్ అయితే ఉంది. సో నేను అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళడానికైతే నేను ఇప్పుడైతే ప్రిపేర్ అవుతున్నాను అన్నమాట. నా అవుట్ఫిట్ అయితే నాకు బాగా నచ్చింది, సో అదే చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత టోనర్ అయితే యూస్ చేస్తాను, ప్లమ్ది. అది బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ప్లమ్దే రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ సీరం అయితే యూస్ చేస్తాను, అది కూడా బాగా వర్క్ అవుతుంది. సో కొంచెం అది డ్రై అయిన తర్వాత నేనైతే ఇంకా నా స్కిన్ కేర్ అయితే నెక్స్ట్ స్టెప్లో మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తాను. సో మాయిశ్చరైజర్ కూడా నాకు అది ప్లమ్లోనే వచ్చింది, లైక్ టెస్టింగ్ పీస్ అన్నమాట. అది కూడా బాగానే అనిపించింది, సో అది రాసుకుంటున్నాను. ఇది రాసుకున్న తర్వాత మంచిగా అయితే కొంచెం టైం తీసుకొని సన్ స్క్రీన్ అయితే రాసుకున్నాను. సో సన్ స్క్రీన్ ఏంటంటే ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటారు, నేను కొత్తగా మాలిక్యులర్ సన్ స్క్రీన్ ట్రై చేస్తున్నాను. సో నాకు ఇప్పటిదాకా అయితే లైక్ చాలా మంచిగా అనిపించింది సన్ స్క్రీన్ అయితే. సో మీరు కూడా ఎవరైనా సన్ స్క్రీన్ రాసుకోకపోతే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి ఈ సమ్మర్కి. సో మన స్కిన్ అయితే మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత నేనైతే ఇంకా కొంచెం లైక్ పౌడరే రాసుకుంటున్నాను. ఆ పౌడర్ కూడా లైక్ నేను బ్రష్తో అయితే అప్లై చేసుకుంటున్నాను. నాదైతే కంప్లీట్లీ ఆయిలీ స్కిన్ అండి. సో నేను పౌడర్ లేకుండా అయితే బయటికి వెళ్ళను, ఎందుకంటే నా స్కిన్ ఊరికనే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో పౌడర్ ఎంత ఎక్కువ రాస్తే నాకు అంత మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో నాలాగా మీరు ఎంతమంది ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో మనం కలిసి మంచిగా మన ఫేస్కి మంచి టిప్స్ అయితే చూసుకుందాము. సో నెక్స్ట్ అయితే నేను ఐస్కి ఐలాషెస్ అయితే వేసేసుకొని నెక్స్ట్ నేను లిప్స్టిక్ అయితే నా ఫేస్కి సెట్ అయ్యేదైతే నేను రాసుకుంటున్నాను. అది జూడియోలో తీసుకున్నాను. చాలా మినిమల్గా వేస్తాను నేను లిప్స్టిక్, వేయనట్టు. లైక్ నాకు హెవీగా నచ్చదు, చాలా సింపుల్గానే ఉండడం నాకైతే చాలా ఇష్టము. సో బుట్టలు అయితే పెట్టుకున్నాను. సో మీరు గమనించారా, నా అవుట్ఫిట్లో నాకు హెవీగా లైక్ బుట్టలు తప్పితే మిగతాదంతా చాలా సింపుల్గా వెళ్ళిపోయింది. అయినా చూడండి లుక్ ఎంత మంచిగా అనిపించిందో. సో నా లుక్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఈ డ్రెస్ అయితే నేను ఒక ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నాను. సో డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. సో మీలో ఎంతమందికి ఈ లుక్ నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇలా ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.